10 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఈదురుగాలుల వర్షం బీభత్సం, వరి మామిడి పంటలకు భారీ నష్టం. ఏపీలో విద్యా విప్లవం, 37 మంది టీచర్లకు సింగపూర్ శిక్షణకు ప్రభుత్వం నిర్ణయం. కరీంనగర్ జ్యువెలరీ దోపిడీ కేసు, సీసీటీవీలో నిందితుల ముఖాలు రికార్డు, గాలింపు ముమ్మరం. రైల్లో దారుణ ప్రవర్తన, సీటు కవర్ చింపి వీడియో వైరల్, నెటిజన్ల ఆగ్రహం. దళపతి విజయం ఇంటి వద్ద సందడి, అభిమానుల హంగామా, భారీ భద్రత. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లాకు చెందిన ఏఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ ఆరెపల్లి శ్రీనివాస్కు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక శ్రమశక్తి అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్లుగా యూనియన్లో పనిచేస్తూ సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. తన శ్రమను గుర్తించి అవార్డు అందించిన ప్రభుత్వానికి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని, ఐఎన్టీయూసీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. లేబర్ యూనియన్ ఐఎన్టీసీలో గత 30 సంవత్సరాలుగా ఐఎన్టీసీ కార్యకర్త నుండి నేడు జనరల్ సెక్రటరీగా ఎదిగి 2026-27 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైనటువంటి శ్రమశక్తి అవార్డుకు నేను ఎంపికైన సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు నా ఎంపికకు కృషి చేసినటువంటి గౌరవ పెద్దలు జనక్ ప్రసాద్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు, ధర్మపురి గారు, ఇంకా ఐఎన్టీసీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ఆర్జీవన్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఐఎన్టీసీ కార్యకర్తకు నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు తీసుకోవడం నాకు మరింత బాధ్యతను పెంచింది. ఈ యొక్క అవార్డు నా ఒక్కరి వల్ల, నా వల్ల వచ్చింది కాదు. అది మీ అందరి కృషి వల్ల, మీ అందరి స్నేహభావం వల్ల, మీ అందరూ నాకున్నటువంటి శ్రేయోభిలాషులందరి వల్ల నాకు అవార్డు రావడం జరిగింది. ఈ యొక్క అవార్డు తీసుకోవడం నేను మర్చిపోలేని క్షణం. అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచి ఇంకా నేను ఐఎన్టీసీ అభివృద్ధి కోసం నా శాయశక్తుల కృషి చేస్తానని, నా శాయశక్తుల పనిచేస్తానని, ముఖ్యంగా 34 సంవత్సరాల నుంచి నన్ను కడుపులో పెట్టి సాకుతున్నటువంటి సింగరేణి తల్లికి, అదేవిధంగా నన్ను కన్నటువంటి నా తల్లిదండ్రులకి, నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి మా అత్తమామలకి, నా కుటుంబ సభ్యులందరికీ కూడా, నా శ్రేయోభిలాషులందరికీ, గోదావరికంలో ఉన్నటువంటి ప్రెస్ మిత్రులకి అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి ఈ యొక్క అవార్డుకు నన్ను ఎంపిక చేయబడ్డ నా కృషి చేసినటువంటి జనక్ ప్రసాద్ గారికి మరొకసారి నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో డిజిటల్ లెర్నింగ్, ప్రాజెక్ట్ ఆధారిత బోధనలో టీచర్లకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను వారం రోజుల పాటు సింగపూర్కు పంపేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నూతన బోధన విధానాలు అందించి విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
25 సంవత్సరాల తర్వాత గురిజాల గ్రామంలో అపూర్వ కలయిక చోటు చేసుకుంది. జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 2001-2002 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు సహా విద్యార్థులు పాల్గొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అందరికీ మధుర బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన భూమిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేర్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో.
నెల్లూరులో భారీ మౌలిక వసతుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బద్వేలు టు నెల్లూరు 4 లైన్ల రహదారికి 3,653 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. 108 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టు విస్తరించనుండగా ప్రాంత అభివృద్ధికి దోహదం చేయనుంది. ఇక ఈ నెల 27 నుంచి 29 వరకు నెల్లూరులో టీడీపీ మహానాడు ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భోజనం పెట్టే పంపించారు. అప్పుడే మన నియోజకవర్గం నెల్లూరు జిల్లా గౌరవం బయట జిల్లాల్లో మనకు ఆ ప్రతిష్ట వస్తుంది. కాబట్టి మన వాళ్ళు మన కుటుంబ సభ్యులు వచ్చేవాళ్ళు మన కుటుంబంలో వాళ్ళు పార్టీ నాయకులందరూ కలిసి వాళ్ళు కూడా 1-2 రోజుల్లో మాట్లాడుకుంటారు. తర్వాత పెద్ద ఎత్తున జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం కార్యవర్గం కూడా ఇక్కడ చేరి దీన్ని నిర్దేశించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర కమిటీలన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క రాష్ట్ర స్థాయి క్యాబినెట్ మంత్రి అధ్యక్షత వహించి నడిపిస్తూ ఉంటారు. వాళ్ళతోటి కలిసి మేమందరం కూడా పనిచేస్తాం. ఈ విధమైన కార్యక్రమం మహానాడు ఇంత పెద్ద ఎత్తున ఈ జిల్లాలో జరుగుతుంది. కాబట్టి 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టాలి అని ఒక ఆలోచన చేసినప్పుడు ఆయనకి తోడుగా రాష్ట్రం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకులు అభిమానులు మాత్రమే ఆయనతోటి కదలి వెళ్ళి తెలుగుదేశం పార్టీని ఆనాడు ప్రారంభించినప్పుడు ఆయన అభిమానుల కోలాహలం మధ్య ఆయన ఈ పార్టీని ప్రకటించారు. దానికి ప్రాధాన్యత ఈ నెల్లూరు జిల్లాకు ఉంది. కాబట్టి ఇవాళ నెల్లూరు జిల్లాలో జరిగే ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత ప్రధానమైందో ఎన్టీఆర్ అభిమాన సంఘాలు అభిమానులు ఇవాళ ఉన్నటువంటి బాలకృష్ణ గారి యొక్క అభిమానులు అభిమాన సంఘాల నాయకులు అందరూ కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు ఈ జిల్లాలో. కాబట్టి ఈ జిల్లాలో ఈ మహానాడికి కేవలం ఒక రాజకీయ సమావేశంగానే కాదు, ఒక మహనీయుని యొక్క అభిమానాన్ని తోడుకున్నటువంటి అనేక వేల లక్షల మంది అభిమానులు కూడా ఈ కార్యక్రమాల్లో మాకు తోడుగా నడుస్తారు. కాబట్టి ఈరోజు అందరినీ సమావేశపరుచుకొని కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి చేయాల్సిన పనులన్నీ కూడా ఇవాళ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇవాళ ఈ రోడ్డు ఇప్పుడు రాష్ట్ర హైవేగా ఉంది. ఈ స్టేట్ హైవేగా ఉన్నటువంటి ఈ రోడ్డుని నేషనల్ హైవేగా తీసుకోండి. జాతీయ రహదారి 4 లేన్ల రోడ్డు అయితే ఇది 3 జాతీయ రహదారులకి అనుసంధానం అవుద్ది అని చెప్పి మనం నెల్లూరుపాలెం నుంచి సోమశిల వరకు ఈ రాష్ట్ర స్థాయి రహదారిని తీసుకోమని చెప్తే అది ప్రభుత్వం రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి పంపించి మొత్తం పరిశీలన చేసి ఈ రోడ్డు ఎంత పొడవుంది, ఎంత భూసేకరణ అవుతుంది, భూసేకరణకి ఎన్ని నిధులు కావాలి, అలాగే రోడ్డు ఎన్ని కిలోమీటర్లు జాతీయ రహదారిగా తీసుకోవాలనే దాని మీద రోడ్డు మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఈ నివేదికలన్నీ పంపమని చెప్పి కోరడం జరిగింది. ఇది ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడ ఆత్మకూరు నియోజకవర్గ పెద్దలందరికీ ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త జాతీయ రహదారి ప్రతిపాదన గురించి కూడా చెప్పాను. ఒకటైతే ముందు చెప్పినదంతా మంజూరైపోయి పని జరుగుతుంది, ఇంకొకటి ప్రతిపాదన చేశాను. ఇది కూడా వస్తే ఆత్మకూరు నియోజకవర్గ ప్రధాన భాగం దాని ముఖ చిత్రం జాతీయ రహదారులతో అనుసంధానమై మారుమూల పల్లెల్లో కూడా అభివృద్ధి వంటిది చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఇటీవలే చూశాను. నేను ఒకరిని విమర్శించాలని చెప్పడం కాదు, కానీ నేను నిన్ననో మొన్నో సోషల్ మీడియాలో ఒక న్యూస్ చూశాను. అది ఎవరు చెప్పారనే దాని మీద నాకు ప్రస్తావన అవసరం లేదు, కానీ శ్రీకాళహస్తి రైల్వే లైన్ యొక్క వివరణ. ఇంకేమన్నా కావాలంటే మీరు నేరుగా ఫోన్ చేయండి, మీకు ఇంకా కూడా వివరాలు ఇస్తాను. ఆ తీర్మానాలు మా దగ్గరే ఉన్నాయి,
ఆ రోజు జరిగినటువంటి మీడియా సమావేశం ఉంది, జూబ్లీ హాల్లో జరిగినటువంటి మీడియా మినిట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఇస్తాం. ఏమీ తెలియకుండా మేము రైల్వే లైన్ వేసాం, మేము రైలు తీసుకొచ్చాం, మీరందరూ ఎక్కండి ఊరేగండి అంటే మిమ్మల్ని మా నెత్తిన పెట్టుకొని 5 ఏళ్ళు ఊరేగించాలి. ఇక మా గమ్మున ఉండండి. ఏదో జరిగే పనులు జరుగుతున్నాయి, మా ప్రాంతంలో ఏదో మేలు చేస్తున్నాం, కొన్ని పనులు జరుగుతున్నాయి, పని చేసి చేశామని చెప్పుకునేటువంటి పార్టీ ప్రభుత్వం మాది. రైట్, థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా ఉలవపాడులో శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో నూతన రథ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి ఆనంకు ఘన స్వాగతం పలికారు. సుమారు 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. చూడన్నా అన్న, చూడు ఒక సెకండ్ అన్న, ఇది చూడు. ఓకే సార్. మీరు కూడా పోండమ్మా. ఏమ్మా అన్న, ఒక సెకండ్ చూడండి అన్న. అన్న చూడండి. ఓకే సార్. చూసుకోకూడదండి, ఫ్రీగా ఉండండి. కర్నూలు జిల్లాలో కురువలను రాజకీయంగా గుర్తించిన నాయకుడు చంద్రబాబు గారేనని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు.
ఎమిగనూరు మండలం ఎర్రకోటలో శ్రీ బీరప్ప స్వామి బండారు పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కురువల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఐక్యంగా ఉండి ఎదగాలని పిలుపునిచ్చారు. ఎంపీకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రాజకీయ వేదికలను ఏ రోజు గుర్తలేదు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాలో కురవలు ఎక్కువ ఉన్నారు, ఈ కురవలను గుర్తించాలా, ఖచ్చితంగా వీళ్ళు చాలా వెనకబడ్డారని చెప్పేసి ఎంతో త్యాగంతో ఈ కర్నూలు పార్లమెంట్ మన చేతికి అప్పచెప్పారు. మీ అందరి ఆశీస్సులతో ఎన్నడూ లేని విధంగా కనివిని విధంగా 1,12,000 మెజార్టీతో మనం గెలిచాము. అందులో భాగంగా మీ అందరి ఆశీర్వాదం ఈరోజు నేను నిలబడి మీ ముందు నిలబడి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం. కావున నేను చెప్పేది ఏమంటే గురువులందరూ, ఎందుకంటే ఈరోజు ఆ ప్రోగ్రాం చూస్తూ ఉంటే కులస్తులంతా ఏకదాని మీద బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నారు. వాస్తవంగా మనలో కూడా ఐక్యత ఉందనే దానికి నిదర్శనటువంటి పండుగలు. అందులో భాగంగా నేను చెప్పేది ఏమంటే, మనకు ఎంపీ సీటు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకసారి ఇస్తే మనం ఏ విధంగా అయితే గెలిచి చూపించామో రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా మనం ఎమ్మెల్యే స్థానాలు కానీ ఇంకా స్థానాలు సాధించుకొని మన కులాన్ని చైతన్యపరచుకోవాలి. మన కులం వెనకబడింది అనకుండా మన కులంలో, ఎందుకంటే మనం ఏ పార్టీ అయితే మనకు అండగా ఉంటుందో, మనకు ఏ పార్టీ అయితే మనల్ని గుర్తించిందో ఆ పార్టీ వెంట ఉండాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే మన సమస్యలు చాలా ఉన్నాయి, కురవ కులస్తుల యొక్క సమస్యలు చాలా ఉన్నాయి. మొన్నటి రోజున అంటే దాదాపు 3 నెలల క్రితం కళ్యాణదుర్గంలో పెద్ద ప్రోగ్రాం జరిగింది మన కురవ కులస్తులు. మీరు ఈ విధంగా ప్రోగ్రాం ఎట్లా చేశారో అంతగా మంచి చేశారు. కళ్యాణదుర్గంలో కనకదాస్ విగ్రహంకు గౌరవ నారా లోకేష్ గారు హాజరు ఆ రోజు మన కురవ కులస్తుల గురించి ఒక మాట చెప్పడం జరిగింది. ఆ విషయం తెలియజేస్తా. కురవ కులస్తులందరికీ నేను ఒక కురబోనిగా మీ ముందుండి నడిపిస్తాను మళ్ళీ అని చెప్పేసి నారా లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గుడికట్ల పూజారులు ఉంటారు మనకు. ఆ పూజారులకు కూడా నెలకు జీతం ఇచ్చే విధంగా ఆయన హామీ ఇచ్చారు మనకు. మనకు కనకదాసు విగ్రహాలు పెట్టినటువంటి వీరప్ప గుడి అయితేనే అనుకోండి, వీరప్ప గుడులు అనుకోండి, కనకదాసు విగ్రహాలు అనుకోండి, వీటికి కూడా మనం టీటీడీ తిరుపతి దేవస్థానం నుంచి మనకు డబ్బులు ఇచ్చే విధంగా జీవో ఇస్తామని చెప్పారు మనకు. అంటే డబ్బులు మనం కట్టుకోలేకపోయినా కూడా తిరుపతి దేవస్థానం నుంచి మనకు అమౌంట్ వచ్చే విధంగా మనకు మాట ఇచ్చారు సార్. సాధ్యమైన తొందరలో మనకు ఈ జీవోలు వస్తాయి మనకు. కాబట్టి రాబోయే రోజులు మీరు ఏమంటారు, గొర్రెల కాపర్లు కూడా మనకు గొర్రెలు ఉంటాయి రాబోయే రోజులు. ఎందుకంటే రేపు ఆగస్టు 1 నుంచి మీకు విషయం తెలియజేస్తా, దయచేసి వినండి. ఇది చాలా ఇంపార్టెంట్. 2,60,000 రూపాయలు సంబంధించినటువంటి గొర్రెలు, 20 గొర్రెలు ఒక పొట్టేలు ఫ్రీగా ఇవ్వబోతా ఉన్నారు. ఆగస్టు 1 నుంచి రాబోతా ఉంది. దాంట్లో కూడా మన దగ్గర సంఘాలు ఉంటాయి, గొర్రెల సంఘాలు ఉంటాయి. గొర్రెల సంఘాలు మీరు ఏం చేస్తారంటే లేడీస్ పేరు మీద నమోదు చేసుకోండి. అది ప్రైమ్ మినిస్టర్ పథకం, అది ప్రధానమంత్రి ప్రోగ్రాం. అది ఒక లేడీస్ సభ్యులుగా చేర్చాలి. దాంట్లో ఆ సభ్యత్వం చేసుకుని అవి ఆగస్టు 1 నుంచి వస్తాయి ఖచ్చితంగా. ఆ సంఘాల వాళ్ళంతా మీరు రండి. జిల్లా ఆఫీసర్లంతా కూర్చోబెట్టాను. దాదాపు ఒక 20 గొర్రెలు ఒక పొట్టేలు మనం తిరిగి కట్టేదేం లేదు. కాబట్టి ఇది అందరూ వినియోగించుకోవాలి. మీరంతా ప్రధానమంత్రి ప్రోగ్రాం కాబట్టి కావున మీరంతా చైతన్యవంతులై రాబోయే రోజుల్లో, ఎందుకంటే మనకు సాధ్యం తొందరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంపీటీసీ అయితేనేమి, సర్పంచ్లు అయితే, డిప్యూటీసీ అయితే ఉన్నాయి. మన కులస్తులందరూ ఎక్కడెక్కడైతే మనం బాగా గెలుస్తామనే అవకాశాలు ఉన్నాయో మీరు కూడా ముందరకు రావాలా, చైతన్యం కావాలి. మీరందరూ సర్పంచులు నిలబడాలా, రాజ్యాధికారం సాధించాలి మనమంతా ఖచ్చితంగా. కాబట్టి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.